పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా ఒంటరి చేయడంపై ఫోకస్ చేసింది ఇండియా. కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ కు ఇప్పటికే గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. ఆపరేషన్ సింధూర్ తో దాయాదిని అన్ని విధాలుగా దెబ్బతీసిన భారత్ ఇప్పుడు ఆ దేశ అంతర్జాతీయ వ్యవహారాలపై ఫోకస్ పెట్టింది. ఇతర దేశాల సాయంతో పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది. ఎంపిక చేసిన కొన్ని దేశాల సైనిక రాయబారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పెహల్గాం ఉగ్రదాడి నుంచి ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ దూకుడు కళ్లెం వేసిన విధానం సహా ఇతర అంశాలపై సైనిక రాయబారులకు వివరించనుంది. ఢిల్లీలోని రక్షణ శాఖ ఆఫీసులో ఈ సమావేశం జరగనుంది. మన దేశంలో ఉన్న యూకే సహా ఇతర దేశాలు డిఫెన్స్ అధికారులు, రాయబారులను ఈ మీటింగ్ కి ఆహ్వానించారు. పాకిస్తాన్ పై సైనిక చర్య తీసుకోవడానికి కారణాలు వివరించడంతో పాటు మద్దతు కొనసాగించాలని భారత్ కోరనుంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, ఇతర ఉన్నతాధికారులు, రక్షణ శాఖ అధికారులు పాల్గొనబోతున్నారు. మరోవైపు రేపు రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే ప్రతిరోజు త్రివిధ దళాలతో రివ్యూ మీటింగ్స్ నిర్వహిస్తూ ఉన్నారు ప్రధాని. భద్రతా పరంగా అనుసరించాల్సిన వ్యూహాలు, సైనిక సన్నద్ధతపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రేపు సీసీఎస్ మీటింగ్ తర్వాత సెంట్రల్ కేబినెట్ సమావేశం కూడా జరగనుంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో రేపటికి కేబినెట్ మీటింగ్ కి ప్రాధాన్యం పెరిగింది. ఈ నెల 19న విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులతోనూ ఆపరేషన్ సింధూర్ వివరాలను తెలియపరచనుంది ప్రభుత్వం. 19న పార్లమెంటరీ కమిటీ చైర్మన్ శశి థరూర్ నేతృత్వంలో సమావేశం జరగనుంది.